జై శ్రీమన్నారాయణ. అందరికీ వచ్చేటువంటి డౌట్, హాల్లో ఏసీ బిగించచ్చా లేదా, హాల్లో ఈశాన్యంలో ఏసీ పెడితే వాస్తు ఫలితాలు ఉంటాయి లేదా, ఈశాన్యంలో ఏసీ పెడితే అమ్మో ధన నష్టం సంభవిస్తుంది, ఇట్లాంటి అనేక రకాల ఆలోచనలు జనాలకు ఉంటున్నాయి. ఇప్పుడు ఇక్కడ నేను ఉంటున్న గృహంలో చూడండి, ఇటీవలనే ఏర్పాటు చేశాను. ఉత్తరం గోడకి అక్కడ చూస్తే కనుక అది తూర్పు ద్వారం అయింది. తూర్పు ద్వారం నుంచి ఇట్లా తీసుకుంటే కనుక ఉత్తరం వైపున ఉండేటువంటి దానికి ఏసీ బిగించాం అనమాట, ఇంటర్నల్ ఏసీ. అట్లాగే బయట ఎక్స్టర్నల్ అవుట్డోర్ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మనకు ఉత్తరం గోడకి ఏసీ బిగించినందువల్ల మనకు ఎటువంటి నెగిటివ్ ఎనర్జీస్ ఉండవు, ఎటువంటి ఫలితాలు ఉండవు. ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన గృహ నిర్మాణాల్లో నాన్ లివింగ్ థింగ్స్ అని ఏవైతే చెప్తామో, టీవీలు, వాషింగ్ మిషన్లు, మిక్సీలు, గ్రైండర్లు, ఏసీలు, స్విమ్మింగ్ మిషన్స్, అట్లాగే డ్రయర్స్ కానీ, అట్లాగే డిష్ వాషర్ మిషన్స్ కానీ, ఇట్లాంటి వస్తువులకి వాస్తుకి ఎటువంటి సంబంధం లేదు. అందరూ కూడాను మనం చాలా మటుకు వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి గృహాల మీద కాన్సన్ట్రేషన్ తక్కువ చేస్తున్నాం. అంటే ఈ ఇంటీరియర్లో ఉపయోగించేటువంటి ఎమ్ఎన్టీస్కి సంబంధించిన వస్తువులకి వాస్తుకి ఎటువంటి ఫలితాలు ఉండవు. బ్రహ్మాండంగా మీరు ఈశాన్యంలో ఏసీని బిగించవచ్చు.